లాగ్ 343 బేస్ రూట్ 7 ప్లస్ లాగ్ 256 బేస్ రూట్ 2 అంటున్నాడు సార్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను 343 అంటే మీ అందరికీ తెలుసు లాగ్ 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343. 7 క్యూబ్ రాసుకున్నాను. ఇక్కడ రూట్ 7 పెట్టేసుకుంటాను. ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 256 ఎప్పుడు వస్తుందమ్మా, 2 పవర్ ఆఫ్ 1 2, 2 పవర్ ఆఫ్ 2 4, 2 పవర్ ఆఫ్ 3 8, 4 అయితే 16, 2 పవర్ ఆఫ్ 5 ఏమో 32, 6 ఏమో 64, 2 పవర్ ఆఫ్ 7 ఏమో 128, 2 పవర్ ఆఫ్ 8 వచ్చేసి 256 వస్తుంది. ఎస్, 2 పవర్ ఆఫ్ 8 అంటే ఇక్కడ లాగ్ 2 పవర్ ఆఫ్ 8 బేస్ 2. ఎందుకు నేను ఇక్కడ 7 క్యూబ్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 8 రాసుకున్నా, దీన్ని 256ని నేను ఇంకా 16 స్క్వేర్ అలా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ జాగ్రత్త ఏమి రాశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ రిలేషన్ అనేటటువంటిది సేమ్గా వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడే అవి సూక్ష్మీకరించబడతాయి. సో ఇక్కడ 7 రూట్ 7 ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, 3 లాగ్ 7, ఇక్కడ రూట్ 7 ఉంది కదమ్మా. రూట్ 7 అంటే 7 పవర్ ఆఫ్ 1/2 చెప్పొచ్చా. ఓకే రైట్. ఇక్కడ కూడా సేమ్ చూడండి, 8 లాగ్ 2, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1/2 చెప్పొచ్చా. రైట్. ఇప్పుడు చూడండి ఈ 1/2 అనేది ఇటువైపు వస్తుంది మనకు. ఎస్ఆర్ నో, దానికంటూ ఒక ఫార్ములా ఉంది తల్లి, చెప్తాను చూడండి. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఏం మాట్లాడుకున్నాం, లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎమ్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అయితే ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ అని చెప్పాం. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. కానీ దీంట్లో భాగంగానే లాగ్ ఎక్స్ ఏ పవర్ ఆఫ్ ఎం ఉందనుకోండి, లాగ్ ఎక్స్ బేస్ ఏ పవర్ ఆఫ్ ఎం ఉందనుకోండి, ఇక్కడ ఎం ఉన్నప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఇది 1/m లాగ్ ఎక్స్ బేస్ ఏ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఉన్నప్పుడు కనుక బేస్ పైన ఎక్స్ పవర్ ఉంటే అది కోఎఫిషియంట్గా ఏమొస్తుంది సార్ అంటే 1/xగా వస్తుంది, అంటే 1/mగా వస్తుంది. అక్కడ భిన్నమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇట్ ఈస్ క్లియర్. దాని ఆధారంగా ఇక్కడ నేనేం చేస్తానంటే 3 × 2/1 అంటే 2 వస్తుంది. సో లాగ్ 7 బేస్ 7 ప్లస్ 8 ఇక్కడ కూడా 2 లాగ్ 2 బేస్ 2 వస్తుంది. ఎస్, ఇప్పుడు ఏముంది, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది, 3 2 జా 6 ప్లస్ 8 2 జా 16 ఈజ్ ఈక్వల్ టు 22. యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్.